పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి సరఫరాను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి వాకప్ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. గత అర్ధరాత్రి నుంచి నేటి ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2173 లీటర్ల పెట్రోల్, 2846 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సరఫరా సమస్యపై మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు అయితే జారీ చేశారు. పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి సరఫరా వేగవంతం చేయాలని అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా ఆరా తీశారు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ అంశంపై కూడా ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదే సందర్భంలో ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి 1402 లోడ్లు వివిధ ప్రాంతాలకు డిస్పాచ్ చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు అయితే తెలియజేశారు. గత అర్ధరాత్రి నుంచి నేటి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2173 లీటర్ల పెట్రోల్, 2846 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని అధికారులు అయితే తెలియజేశారు. అయితే బంకుల వద్ద మాత్రం నిన్నటితో పోలిస్తే ఈ రోజు గణనీయంగా రద్దీ తగ్గిందని, వాహనాలు కూడా చాలా వరకు ఆ ఇంధనం తీసుకుని బయటకు వెళుతున్నాయని అయితే చంద్రబాబుకు తెలియజేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకుల వద్ద జనం ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం సూచించారు. సరఫరా పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి చేరే వరకు కూడా నిమిషం కూడా విడవకుండా మానిటరింగ్ చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. బంకుల వద్ద భారీ క్యూ లైన్లు లేకుండా చూడాలని, ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుకోకుండా చూడాలని చెప్పని అయితే నిర్దేశించారు. రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే టోకెన్ లేదా స్లాట్ సిస్టమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పార్వతి.